హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. నేను మీ లంకేశ్వరరావు. ఈ వీడియోలో మనం ముఖ్యంగా దేని గురించి మాట్లాడబోతున్నామంటే ఆంధ్ర విద్యార్థులకి, ఆంధ్ర ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నాయో ఎగ్జామ్స్ అనేటువంటిది అయిపోతున్నాయి. సో ఈ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఈ ఈఏపీ సెట్ ఎగ్జామ్. మరి ఈ ఈఏపీ సెట్ ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలి, ఎన్ని మార్కులు అనేటువంటిది వస్తే మంచి స్కోర్ ఎంత స్కోర్ అనేటువంటిది వస్తే మనకి మంచి ర్యాంక్ అనేటువంటిది వస్తున్నాయి. సుమారు ఒక 10,000 లోపు ర్యాంక్ అనేది ఉండాలి అంటే మనకి 90 మార్క్స్ అనేటువంటిది వస్తే సేఫ్ సైడ్ అనమాట. అదే ఒక 5,000 లోపు ర్యాంక్ అనేటువంటిది రావాలి అంటే ఒక 80 మార్కులు లోపు అనేటువంటిది వస్తే మనం సేఫ్ సైడ్లో ఉన్నట్టు, ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకుని. ఓకే, సో కాబట్టి మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటిది అడుగుతారు, హై ప్రయారిటీ టాపిక్స్ ఏంటి, ఇవి చదివితే మంచిగా స్కోర్ చేయొచ్చు అని, మరి ఈ టాపిక్స్ని ఏ విధంగా చదవాలి, నెక్స్ట్ వాటిలో షార్ట్ కట్స్ ఏంటి, ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి. ఓకే, మనకి టోటల్గా 160 క్వశ్చన్స్ అనేటువంటిది ఇస్తారు. మ్యాథ్స్ నుంచి 80 క్వశ్చన్స్, ఫిజిక్స్ నుంచి 40 క్వశ్చన్స్, కెమిస్ట్రీ నుంచి 40 క్వశ్చన్స్. వీటిల్లో ఒక 80 మార్క్స్ అనేటువంటిదో లేదు అంటే 90 మార్క్స్ అనేటువంటిది రావాలి అంటే హై ప్రయారిటీ టాపిక్స్ ఏమున్నాయి, ఖచ్చితంగా మీకు వాటికి సంబంధించినటువంటి అంశాల మీద ఐడియా ఉన్నట్లయితే మంచి విషయమే. లేని పక్షంలో మనం ఒక మంచి మెంటార్షిప్ అనేటువంటిది కావాలి. ఓకే, సో ఆ గైడెన్స్తో ఖచ్చితంగా మనం మనకు అనుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని ఈజీగా ఛేదించగలుగుతాం. సో అటువంటి విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని మన ఏస్ ఆన్లైన్ ద్వారా ఈ ఈఏపీ సెట్ 2026 క్రాష్ కోర్స్ ప్రోగ్రామ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ముఖ్యంగా ఆంధ్ర విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని. అయితే ఈ బ్యాచ్ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 21 మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకి సుమారు ఒక 45 రోజుల నుంచి 50 రోజుల సమయం అనేటువంటిది ఉంటుంది ఈ డేట్ నుంచి, 21 మార్చ్ నుంచి. ఓకే, అయితే ఈ 45 నుంచి 55 రోజుల్లో మేము 250 గంటలు, సుమారు 250 అవర్స్ కవర్ అయ్యే విధంగా మీకు క్లాసెస్ అనేటువంటిది తీసుకుంటాం అనమాట. మరి క్లాసెస్ టైమింగ్స్ ఎలా ఉంటాయి, పొద్దునుంచి సాయంత్రం వరకు. సమ్మర్లో కూడా మేము ఆ వెండల్లో మళమళ మాడుతూ ఆ క్లాసెస్ వినాల్సిందేనా అంటే అలా ఏం కాదనమాట. చూడండి, సో ప్రతిరోజు కూడా మీకు 2 క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ ఒక క్లాస్ ఉంటుంది, ఈవినింగ్ ఒక క్లాస్ అనేటువంటిది ఉంటుంది. ఏంటి సార్ ఈ 2 క్లాసులు ప్రిపేర్ అయ్యి రోజుకి 2 క్లాసులు అటెండ్ అయితే సరిపోతుందా, సో మాకు మంచి ర్యాంక్ వచ్చేస్తుందా అంటే ఖచ్చితంగా మంచి ర్యాంక్ అనేటువంటిది వస్తుంది. మేము చెప్పేటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా సో మీరు ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు 10,000 బిలో ర్యాంక్, సో 5,000 బిలో ర్యాంక్ అనేటువంటిది అచీవ్ చేయడానికి 100% ఛాన్సెస్ అనేటువంటిది ఉన్నాయన్నమాట. ఓకే, 100% అవకాశం అనేటువంటిది ఉంది. సో మీకు ప్రతిరోజు మార్నింగ్ 6 నుంచి 9 మధ్యలో మ్యాథ్స్ పేపర్ అనేటువంటిది జరుగుతున్నాయి. ఈరోజు మ్యాథ్స్ పేపర్ 1 జరిగితే నెక్స్ట్ డే మార్నింగ్ మార్క్స్ పేపర్ 2 అనేటువంటిది జరుగుతున్నాయి. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి మీ మైండ్ చాలా రిలాక్స్డ్, ఫ్రెష్గా ఉంటుంది. ఈజీగా ఈ మ్యాథ్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ని మీ బ్రెయిన్లోకి ఫీడ్ చేసుకోవచ్చు. అదే ఈవినింగ్ టైం అనేటువంటిది తీసుకున్నట్లయితే ఒకరోజు ఓకే ఈవినింగ్ క్లాసెస్ వచ్చి 5 to 8 మధ్యలో జరుగుతాయి. సో సుమారు మనకి 5 to 8 మధ్యలో జరుగుతాయి అన్నమాట. సో ఒకరోజు మీకు ఫిజిక్స్ అనేటువంటిది ఉంటే ఇంకొక రోజున కెమిస్ట్రీ అనేటువంటిది ఉంటుంది. అలా ఆల్టర్నేటివ్ డేస్లో మీకు ఈ క్లాసెస్ అనేటువంటిది జరుగుతాయి. ఒక 2:30 గంటలు లేదంటే 2 గంటల 15 నిమిషాలు అలా సో మీకు క్లాస్ అనేటువంటిది జరిగితే, ఆ థియరీకి సంబంధించిన క్లాస్ జరిగితే మిగిలిన టైం మీకు వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలాంటిది ప్రాక్టీస్ చేయించడం, లేదంటే కాన్సెప్ట్ చెప్తున్నప్పుడే కాన్సెప్ట్లో భాగంగానే ఆ క్వశ్చన్స్ ఎలాంటిది ప్రాక్టీస్ చేయించడం, ఇవన్నీ కూడా మీకు జరుగుతాయన్నమాట. ఓకే, సో మా లక్ష్యం ఏంటి అంటే మీరు మంచి ర్యాంక్ అనేటువంటిది సాధించడం కోసం. ఓకే, సో సాధించడం కోసం ఈ క్రాష్ కోర్స్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. అయితే ఈ క్రాష్ కోర్స్ రికార్డెడ్ వీడియోస్ అనేటువంటిది ఇచ్చేసి ఇదే క్రాష్ కోర్స్ అంటారని అనుకోవద్దు. ఇది కంప్లీట్‌గా లైవ్‌లో మీకు క్లాసెస్ అనేది, అంటే ఇది ఒక లైవ్ ప్రోగ్రామ్ అనమాట. సో ప్రతిరోజు మార్నింగ్ మీరు ఇంటి దగ్గర నుంచి ల్యాప్‌టాప్ ద్వారా గానీ, మొబైల్ ద్వారా గానీ, పర్సనల్ కంప్యూటర్ ద్వారా గానీ, లేదు అనంటే మొబైల్ ద్వారా కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. ఓకే, ఆ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ద్వారా మీరు ఆ సెషన్‌కి లాగిన్ అనేటువంటిది అవుతారు. సో మేము కూడా ఇటు నుంచి లాగిన్ అనేటువంటిది అవుతాం. సో క్లాసెస్ అనేటువంటిది అలా లైవ్‌లో జరుగుతూ ఉంటాయి. ఓకే, సో లైవ్‌లో జరుగుతూ ఉంటాయి. బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 21 మార్చ్ నుంచి మనకి ఈ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ క్రాష్ కోర్స్‌ని ఎలా
మనం తీసుకోవాలి? ఏ ఏ విధంగా క్రాష్ కోర్స్‌ని కొనుక్కోవాలి అంటే చూడండి. సో, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దీన్ని మీ మొబైల్‌లో క్యూఆర్ కోడ్ స్కానర్ అని ఉంటుంది. సో, దాన్ని ఓపెన్ చేసి ఈ కోడ్‌ని స్కాన్ చేసినట్లయితే డైరెక్ట్‌గా వెబ్ పేజ్‌కి మీకు తీసుకెళ్తుంది అనమాట. ఓకేనా? సో, మీరు ఇది పాస్‌లో పెట్టుకొని ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా! ఇది పాస్‌లో పెట్టి ఒకసారి దీన్ని ఒకసారి స్కాన్ చేసినట్లయితే డైరెక్ట్‌గా మీకు ఆ వెబ్ పేజ్‌కెళ్ళిపోతుంది. సో, ఆ పేజ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ఏపీ సెట్ అని కనిపిస్తుంది. సో, ఈ పేజ్‌ని ఇలా కిందకి జరిపినట్లయితే ఓకే. స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ అనేటువంటిది కనిపిస్తుంది. ఈ పేజ్‌లో ఇక్కడ మీరు చూడొచ్చు. ఈఏపీ సెట్ అని. సో, 21 మార్చ్ నుంచి 21 మార్చ్ నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతున్నట్టుగా ఇక్కడ మీకు ఎన్రోల్ నౌ అనేటువంటిది ఉంటుంది. ఆ ఎన్రోల్ నౌని క్లిక్ చేసి మీ మొబైల్ నంబరు, మీ పేరు ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ ఇస్తే మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ అనేటువంటిది వస్తాయి. సరే ఇదంతా బానే ఉంది. కోర్స్ ఫీ అనేటువంటిది ఎంత? ఎంత అనంటే సో, 999 అనమాట. ఓకే. సో, రూ. 999 ప్లస్ జీఎస్టీ అనేటువంటిది ఉంటుంది. అయితే ఎవరైతే ముందుగా ఈ కోర్స్‌ని పర్చేజ్ చేస్తారో, ఈ ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద అలాంటి విద్యార్థులకి 40% డిస్కౌంట్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఏంటి అనంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ క్రాష్ 40 అనేటువంటి కూపన్ కోడ్‌ని వినియోగించినట్లయితే మీకు 40% డిస్కౌంట్ అనేటువంటిది వస్తుంది అనమాట. ఓకే. సో, అంతేకాకుండా మీరు మొబైల్ నుంచి డైరెక్ట్‌గా ఏస్ ఆన్‌లైన్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఏస్ ఆన్‌లైన్ అనేటువంటిది టైప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఈ లోగో ఉన్న విధంగా మీకు యాప్ అనేటువంటిది వస్తుంది. ఈ లోగో ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అలా కూడా మీరు కోర్స్ అనేటువంటి దాన్ని పర్చేజ్ చేయొచ్చు. అక్కడ కూడా ఈ కూపన్ కోడ్‌ని వినియోగించొచ్చు. ఓకే. రైట్. సో, ఎవరైతే ఈ ఈఏపీ సెట్ ఎగ్జామ్ అనేటువంటిది రాస్తున్నారో, ఆంధ్ర ఈఏపీ సెట్ ఎగ్జామ్ రాస్తున్నారో, ముఖ్యంగా ఇంజినీరింగ్ విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఈ క్రాష్ కోర్స్‌లో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయన్నమాట. అందుకని ఇంజినీరింగ్ స్ట్రీమ్ విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్రాష్ కోర్స్‌ని డిజైన్ చేయడం జరిగింది. సో, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అటువంటి విద్యార్థులకి ఈ ఇన్ఫర్మేషన్‌ని ఫార్వర్డ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.